వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేస్తోంది, ప్రాజెక్టులు కానివ్వండి అనేక అంశాల మీద. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. టీఆర్ఎస్లో మంత్రులు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు. అలాగే కాంగ్రెస్ ని వదిలి వెళ్లిపోయిన సీనియర్లు కూడా ఇప్పటికే రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సరైన సమయంలో వాళ్ళని తీసుకుంటాం అని చెప్పడం వెనకాల ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ ఏంటి? నిజంగానే టీఆర్ఎస్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎందుకు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవాలనుకుంటారు, ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోయి ఆలోచన చేస్తారు? ఈ అంశం మాట్లాడదు. రెండోది, విమోచన దినానికి సంబంధించి గత ప్రభుత్వం ఏర్పడిన 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర బీజేపీ దీని మీద పోరాటం చేస్తూనే ఉంది. అయితే దీన్ని ఈసారి విస్తృత పరిధిలో విస్తృత స్థాయిలో చేయాలని, జాతీయ ఇష్యూగా మార్చాలని రాష్ట్ర బీజేపీ అనుకుంటోంది. అలాగే విమోచన దినోత్సవంతో రాజకీయంగా కూడా ఇటు గతంలో నిర్వహించని కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు నిర్వహించని టీఆర్ఎస్ ను, అలాగే మజ్లిస్ కోసమే టీఆర్ఎస్ విమోచన దినోత్సవాన్ని పట్టించుకోవట్లేదని వ్యాఖ్యలు చేస్తుంది. కాబట్టి ఒకే దెబ్బకి 3 పిట్టల్ని కొట్టే ఆలోచన రాష్ట్ర బీజేపీ చేస్తుందా? ఈ అంశాల మీద ఇవాళ మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి గారు గత ప్రభుత్వంలో చీఫ్ విప్ గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. వేణుగోపాలాచారి గారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకులు. అరవింద్ కుమార్ గౌడ్ గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ సీనియర్ నాయకులు. రైట్, ఇవాళ చర్చలోకి వెళ్లే ముందుగా మన ఇవాళ అతిథులకి ఈ 10 ఏళ్ల ఎన్టీవీ ప్రయాణం ఏ రకంగా సాగింది, వాళ్ళకి ఎన్టీవీతో ఉన్న అనుబంధం ఏమిటి, 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఎన్టీవీకి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ముందుగా రమణారెడ్డి గారు. ఎన్టీవీ ప్రేక్షకులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు వారందరికీ కూడా ఎన్టీవీ వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు అనేక విషయాలను, రాజకీయ సామాజిక కోణాలను విస్తృతంగా ప్రచారం చేయడం, మాలాంటి ఎంతోమంది యువ రాజకీయవేత్తలను కూడా మరి ఉదయం పూట మమ్మల్ని పిలిచి చర్చలో పాల్గొని చేసి అనేక విషయాలను మాట్లాడించడం, ఇవన్నీ కూడా ఎన్టీవీ చేసినందుకు మరి యాజమాన్యానికి, అందులో పనిచేస్తున్న మీ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో ఇంకా ఎన్టీవీ ప్రజల పక్షాన మరింత విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు మరింత చైతన్యవంతం చేయడంలో కీలక బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. వేణుగోపాలాచారి గారు. ఈ దశాబ్ద కాలంలో ఎన్నో టీవీలు స్టార్ట్ అయినాయి, అటు ఉభయ రాష్ట్రాల్లో కానివ్వండి, ఇటు దేశ స్థాయిలో కానివ్వండి. కానీ చాలా టీవీలు కూడా 10 సంవత్సరాలు పూర్తి కాకముందే మూసుకున్న దృశ్యాలు చూస్తాము. అంటే కనీసం స్టాఫ్కు జీతాలు లేక మూసుకున్న సిబ్బంది ఉన్నది. అటువంటిది ఎన్టీవీ కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే స్టార్ట్ కావటము, ఒక అంశాల వారీగా నిజాన్ని నిక్కుచ్చిగా చెప్పే విధంగా, ఒక అంశాన్ని డెప్త్గా ప్రజలు ఆలోచించుకునే విధంగా కూడా చాలా చోట్ల ఎస్ఏలు కానీ, ఈవెన్ మార్నింగ్ డిబేట్ మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలోనే వనితా టీవీ 10 సంవత్సరాలు కానప్పటికి కూడా భక్తి ఛానల్ అన్ని కార్యక్రమాలు పెట్టి, అంటే అన్ని రకాల వ్యూవర్స్ను ఆకర్షించే విధంగా ఎన్టీవీ రోజు దినప్రవృత్తం అవుతుంది. దీని కొరకు అందరు ఈరోజు, అంటే చౌదరి గారితో సహా ఈవెన్ డ్రైవర్స్, తీసుకొచ్చే డ్రైవర్స్, క్యాబ్స్, స్టాఫ్, మీడియా, ఫోటోగ్రాఫర్ అందరికి కూడా ఈ 10 సంవత్సరాలు మంచి వాతావరణంలో పూర్తి చేశారు. కనుక రాబో రోజుల్లో కూడా ఎటువంటి నిజాన్ని నిక్కుచ్చంగా చేసే విధంగా మరింత పదును తేరాలని చెప్పేసి, మరి 10 సంవత్సరాల విజయానికి కారణం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ ద్వారా అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అరవింద్ గారు. ఈ 10 సంవత్సరాల్లో ఎన్టీవీ యొక్క కంప్లీట్ చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కష్టపడి ప్రజల్లో నిజాలను తెలుసుకొని మరి ప్రపంచానికి తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక టీవీ ఛానల్ నడపాలన్నా, ఒక పేపర్ నడపాలన్నా ఆర్థిక వనరులు చాలా అవసరం. ఆ ఆర్థిక వనరులు సంపాదించుకోవటానికి తప్పుదోవలు పట్టకుండా, బ్లాక్మెయిల్లు చేయకుండా, ఒక వ్యాపారంగా కాకుండా ఒక సేవాభావంతో చేసిన టీవీ ఛానళ్లలో ఎన్టీవీ కూడా ఒకటి. ముఖ్యంగా తెలుగు ఛానల్స్లో 2-3 ఛానల్స్ చాలా పాపులర్ ఛానల్, 3-4 ఛానల్ అనుకోవచ్చు. అందులో మరి మీది ముఖ్య స్థానంగా పోతా ఉంది. మరి కేవలం ఒక వార్తా ప్రసారంతోనే కాకుండా ప్రజల్లో భక్తిభావాన్ని పెంచడానికి అనేక కార్యక్రమాలు, అంటే ఒక న్యూస్ ఛానల్ సంబంధం లేనటువంటి విషయాలు కూడా మీరు, నేను అనుకోవటం మన దేశం మన గీతం అనేది నిజంగా కూడా అది అసలు నిజంగా కూడా చెప్పాలనుకుంటే దేశభక్తి అనేది పెంపొందించాల్సిన అవసరం ఈరోజు ఛానల్స్ అన్నిటికీ ఉంది.
అందులో మీరు భాగస్వాములు కావటం నిజంగా అభినందనీయం. రెండోది భక్తిభావం. అంటే ఇప్పుడున్నటువంటి యూత్ అంతా కూడా ఎటో వైపు వెళ్ళిపోతూ ఉంటే కనీసం మన బాధ్యతగా ఈ సమాజంలో భాగమైనటువంటి మనమందరం కూడా ఈ మీడియా ముఖ్యంగా ఈ ఇంపాక్ట్ ఏంటంటే ఒక సాధారణ వ్యక్తిలో లేకుంటే ఒక వ్యవస్థనో ఒక సంస్థనో చేస్తే వేరు, కానీ ఒక ఛానల్ ద్వారా చెప్పడం అంటే అది నిజంగా కూడా సేవాభావంగా మేము అందరం భావిస్తాం. ఇది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆపకుండా కంటిన్యూ చేయాలి. ముఖ్యంగా చౌదరి గారికి మరి ఇంత రిస్క్ తీసుకొని ఇంతమందిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఈ ఛానల్ నడుపుతున్న మీ అందరికి కూడా ప్రజల వైపు నుంచి మా వైపు నుంచి అభినందిస్తాం. థ్యాంక్ యూ అండి. మీ అభినందనలకి. ప్రతిక్షణం ప్రజాహితంతోనే ముందుకెడుతున్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు కూడా అదే స్ఫూర్తి అదే బాధ్యతతో మరింత బాధ్యతగా పనిచేస్తాం ఈ సందర్భంగా లైవ్ షో ద్వారా చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాం. రైట్ రమణారెడ్డి గారు, ఇక మన సబ్జెక్ట్స్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళ దీని మీద నాకేమీ పెద్దగా అనుమానాలు లేదు. గతంలో మీరు అందరూ పెద్ద పెద్ద పదవులు చేశారు అన్ని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పోరాటం చేసినా రావాల్సిన మైలేజ్ కానివ్వండి రాజకీయ ప్రయోజనం కానీ రావట్లేదు అని ఏమన్నా డేలాలో ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నా కళ్ళు కంటున్నారా? నిన్న మీరు కూడా ఉన్నారా మీటింగ్ లో, మంత్రులు కూడా వచ్చేస్తారనేటప్పుడు కొంచెం అనుమానం వచ్చింది. ఏంటి నిజంగానే ఆ పరిస్థితి ఉందా, లేకపోతే దీని వెనకాల ఏమన్నా ఎత్తి కూడా ఉందా? ఋషి గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు పార్టీ పెట్టినప్పుడు చాలామంది ఆ పార్టీలో చేరడానికి రాజకీయ పార్టీలు కొంతమంది చేరారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాజకీయ పరిస్థితులు చూస్తే ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులందరూ కూడా ఒకవైపు పోతే రాజకీయ పార్టీలో ఉండేటువంటి చాలామంది నిజంగా చెప్పాలంటే కేసీఆర్ను వ్యక్తిగత దూషణలు పెట్టిన వాళ్ళకు కూడా తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు అగ్రభాగంలో ఆ పార్టీలో జాయిన్ అయిన కొన్ని గంటల్లో తెలుగుదేశం ఒక బి బ్యాచ్, ఇటు కాంగ్రెస్ బీటీ బ్యాచ్ ఒకటి, అదే బీటీ బ్యాచ్ ఆ బ్యాచ్. ఈరోజు వాళ్ళు ఒక ఆస్పిరేషన్స్ తోటి ఇందులో గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు అందులోకి పోయినరు. అక్కడ ఏదో జరుగుతుంది. పోయిన తర్వాత మరి అక్కడ నుంచి మాకు ఉండేటువంటి సమాజం మీకు కానీ మీడియాకి కానీ లేకపోతే మాకు కానీ అందరికీ కూడా కనబడేది. పోయినాడు వేసిన కండువ మళ్ళా పలకరించే నాదుడు లేక, పలకరింపు లేక, ఓదార్పు లేక, ఏదో ఆశించిపోయిన వాళ్లకు ఈరోజు ఒక రకమైనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు చాలా సందర్భాల్లో కలుస్తూ ఉంటాం. ఈరోజు రాజకీయ పార్టీలో అల్టిమేట్గా ఎక్కడో ఫంక్షన్స్ కలుస్తాం, సోషల్ ఆఫీస్ కలుస్తున్నాం. అక్కడ ఇక్కడ కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు అధికార పార్టీ అంటే ఏం అధికారం, మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేడు. చాలామంది అంటే ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ మొదలుకొని పార్లమెంట్ సభ్యుడి వరకు కూడా, ఎమ్మెల్యే వరకు, ఎంపీ వరకు కూడా ఎవరో కొంతమందికి తప్ప చాలామంది అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి అక్కడితో ఆగదు. ఈరోజు మంత్రులు కూడా వారి శాఖలను నిర్వహించేటువంటి పరిస్థితులలో ఎవరు కూడా శాఖాపరమైన రివ్యూస్లో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తే మంత్రులు పక్కకు ఉండరు, వారు ఎక్కడో ఉంటారు, ఇక్కడ రివ్యూ అయిపోతుంది. అడిగితే మా పార్టీలు ఎట్లంటే ఒక సమిష్టిగా రాజ్యాంగాన్ని సమదృష్టితో అందరూ కూడా గౌరవించే పరిస్థితి లేకుండా కేవలం ఒక నలుగురితోటే వ్యవస్థ అంతా కూడా నడిచే పరిస్థితులలో ఈరోజు అసంతృప్తి రాక ఏముంటుంది, సమయం కొరకు సందర్భం కొరకు చూస్తూ ఉన్నారు. అది మామూలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే నాయకుల యొక్క అసంతృప్తి ఎప్పుడోసారి ఇది ఖచ్చితంగా బయటకు వచ్చేది. ఇది కొంత పొలిటికల్ పార్టీస్లో ఉండేటువంటి, ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు అందరూ, మా ఇంటికి వీళ్ళందరూ, మీరు ఎట్లయితే మా పార్టీలో ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తుందో ఇప్పుడు అధికార పక్షంలో విఫలమైనప్పుడు ప్రతిపక్షం ఖచ్చితంగా మాట్లాడదాం. కానీ అసలు ఎందుకు రావాలి అనేది మాట్లాడదాం. రైట్, అయితే వెనుకపల్చారు గారు, అట్లాంటి సైన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవి అసంతృప్తితో ఉన్న మంత్రులో లేకపోతే ఎమ్మెల్యేలో ఎంపీలో కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవాలని చూస్తున్నారు అని కాంగ్రెస్ చాలా బలంగా నమ్ముతోంది. ఇప్పుడు మొన్న దిగ్విజయ్ సింగ్ గారి దగ్గర నుంచి కుంతియా చార్జ్ తీసుకున్నాడు. కాంగ్రెస్ అంటే దేశస్థాయి రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు తీసుకుంటే ఒక కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొంచెం మొట్టమొదటి కొన్ని రోజులు హల్చల్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ కుర్చీలు అక్కడ మార్చడం, అక్కడ కుర్చీలు ఇక్కడ మార్చడం తప్ప రాజకీయంగా మళ్ళా గాంధీభవన్లో ప్రెస్ స్టేట్మెంట్ తప్ప కింద వ్యవస్థాపికంగా ఆర్గనైజేషన్ లేదు. చూస్తున్నాం చాలాసార్లు. అంటే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడు అయిన కొట్టడం, దిగ్విజయ్ సింగ్ వచ్చినప్పుడల్లా ఎయిర్పోర్ట్ నుంచి చాలా రష్ అన్నట్టు. అబ్బా మనం నేను ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన ఏం రష్ అంటే దిగ్విజయ్ సింగ్ గారు వస్తున్నట్టు, ఓ వెహికల్స్, తర్వాత హల్చల్ అన్నట్టు. మళ్ళీ తెల్లారి ఏముండదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కనుక
చాలా సంవత్సరాలు రాష్ట్రంలో కానీ కేంద్రంలో అధికారం ఉన్నది. అధికారం ఉన్నాక అధికార వాసన నుంచి తొందరగా పోలేదు, ఎవరైనా సరే అధికారం వచ్చింది పోలేదు. కనుక ఈరోజు మైండ్ గేమ్ అంటారు వీళ్ళు, అప్పుడప్పుడు కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నా అంటారు కదా. కనుక వీళ్ళందరూ కూర్చొని మనం కూడా మైండ్ గేమ్ ఆడదాము అన్న ఒక ఆలోచనలో, అంటే వ్యూహాలు ఎవరి పార్టీ వాళ్ళ వ్యూహాలు ఉంటే తప్పు లేదు, రాజకీయంగా పెరగాలనుకోవడం తప్పు లేదు. కాకపోతే ఒకటి మనం ఆలోచించాలి ఈరోజు, ఓకే నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయి గురించి కానీ ఆ పరిస్థితే ఉంటే ఈరోజు జేఏసీగా పనిచేసిన కోదండరామ్ గారు ఏ సభలు పెడితే అసలు 30 మంది ఎమ్మెల్యేలు పోతారా? ఎంతమంది? జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ పోటీ పడి ఆ టెంట్ పక్కబండి కూర్చొని ఫోటోలు తీస్తారు. అంటే టోటల్ అదే ఎందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఒక వ్యక్తి ఒక మీటింగ్ పెట్టి జంతర్ మంతలా 3 రోజులు చేసిండ్రు. వీళ్ళు చేసిండ్రా ఆయన చేసిండ్రా మాకు తెలియదు, కోఆర్డినేషన్ చేసిండ్రా. అంటే పార్టీ పరిస్థితి బాగుంటే వాళ్ళే ఒక నాయకత్వం రావాలి. కనుక వాళ్ళు తెలుసు పార్టీ పరిస్థితి బాగాలేదు, ఉన్న సీట్లు కూడా దక్కించుకునే పరిస్థితి ఒకటండి. అసంతృప్తి ఉండే అవసరం ఏమున్నది? ఇప్పుడు ఒకటి, నేను ఎమ్మెల్యేగా పనిచేసిన, దాదాపు 3-4 సార్లు ఎమ్మెల్యే పనిచేసిన. ఒక సబ్స్టేషన్ కావాలన్నా లేకుంటే ఒక చెరువు రిపేర్ కావాలన్నా కూడా సెక్షన్ ఆఫీస్ నుంచి నేను మంత్రి అయినా కూడా తిరిగే రోజులున్నాయి. ఇప్పుడు అవసరం లేదు. ఈరోజు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే ఫండ్ పెంచారు ఒకటి. తర్వాత నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని పాలసీలు తీసుకుంది, డ్రింకింగ్ వాటర్ కానీ, ట్యాంకుల రిపేర్ కానీ, సబ్స్టేషన్లు కానీ. అంటే ఇవి ఎమ్మెల్యే అడిగినా కొన్నా కూడా రాష్ట్ర స్థాయిలో డెవలప్మెంట్ అయ్యే ఇష్యూలు అన్నట్టు. కనుక ఈరోజు ఆ స్కీములు పెట్టుకొని కారు గుర్తు టీఆర్ఎస్ అంటే మళ్ళీ గెలిచే పరిస్థితి ఎమ్మెల్యేలకు ఉన్నాయి ఈరోజు. కనుకనే క్షేత్రస్థాయిలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ హైదరాబాద్ రాకుండా క్షేత్రస్థాయిలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆనందంగా కాదు, ఆనందంగా అంటే ఎందుకు ఆ కమిట్మెంట్ ఎందుకంటే మనకి కొన్ని పనులు చేస్తున్నాం కదా, కొత్తగా వచ్చిన రాష్ట్రం కనుక కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే నెగ్లెక్ట్ అయిందో ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ అవన్నీ కార్యక్రమాలు చేయాలి. దాంట్లో మరి ఎమ్మెల్యేలు కీలక పాత్ర వహించాలి. ఒక మా పార్టీ ఎమ్మెల్యే అందరు ఎమ్మెల్యే కూడా చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు వదులడు. చేయాల్సిన అసంతృప్తి లేదు, ఎవ్వరు కూడా వస్తారు ఆశ లేదు. ఆ భ్రమలో ఉండవు, తప్పులేదు పాపం వాళ్ళకి. లేకుంటే మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు గడపాలి కదా. కనుక ఉన్న వాళ్ళు పోకుండా కాపాడుకోవడానికి నా సూచన. వాస్తవ పరిస్థితి మాట్లాడుకుందాం. రైట్ అరవింద్ గారు, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు నిన్న కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు ఒకటి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగం లేకపోతే ఏదో అసంతృప్తో లేకపోతే ఒక నైరాశ్యం ఉంటుంది. కానీ మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకు కూడా అటువంటి నైరాశ్యం అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుందా? అంటే జనరల్ గా ఒక రాజకీయ పార్టీ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, అతను తన పార్టీని పెంచుకోవటానికి, వారి యొక్క పార్టీ ఇమేజ్ పెంచుకోవటానికి, ప్రజల్లో క్రేజ్ క్రియేట్ చేసుకోవటానికి వ్యాఖ్యలు చేయటంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఈరోజు రాజకీయం ఎలా అయిపోయిందంటే అధికారం ఎటుంటే రాజకీయ నాయకుడు అక్కడ మొగ్గు చూపుతాడు. అది పార్టీయా లేకపోతే ఇంకోటి ఏ పార్టీ అనేది అసలు అంటే ఒక సిస్టమ్ అనేది లేకుండా పోయింది. అంటే రాజకీయ పార్టీలకు కూడా లేకుండా పోయింది. ఎవరు వస్తే వాళ్ళని తీసుకోవటప్పుడు ఒక సిద్ధాంతాలు కానీ, ఒక రాజకీయ సిద్ధాంతం, ఒక రాజకీయ పార్టీలో కమిట్మెంటు. ఇక్కడ 10 ఏళ్ళు 20 ఏళ్ళు మంత్రులైన నిమిషంలో మారిపోతుంది. అసలు రాజకీయాల్లో కమిట్మెంట్ లేదు. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఈ యొక్క ఆర్థిక వనరులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోవటం. అంతకుముందు అట్లా లేదు. ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళకు కొంతమంది ఎవరైనా సాయం చేసేటోళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. ఆ వ్యాపారస్తుడో లేకుంటే ఆ రౌడియో, వాడు బలంగా ఉన్నాడు, అదే డబ్బులు ఉన్నాయి, ఇతను గెలుస్తాడు అంటే వాడిని తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు, అంటే నేను ఒక రాజకీయ పార్టీ గురించి అంటే ఇక్కడ అధికారం ఎవరికి వస్తుంది? అధికారం వాస్తవంగా చెప్పాలనుకుంటే టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త నుంచి మొదలుకొని లాస్ట్ నాయకుడు ఒక 4 తప్పితే అందరిలో అసంతృప్తి ఉంది. ఇది వాస్తవం. వేణుగోపాల్చారి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే హ్యాపీ అనిపిస్తాడు. ఎందుకంటే తను హ్యాపీ లేకుంటే ఎట్లా? అక్కడ ఉన్న కంటిన్యూ కావాలి కాబట్టి డెఫినెట్ గా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. అందులో ఎవరు తృప్తిగా లేరండి. నేను కాదు, మీరు ఎవరిని టచ్ చేసినా మీకు కూడా మీ విశ్లేషణ కారణం ఏం లేదు. ఒకటి, ప్రజల్లో ఒక నాయకుడికి వచ్చినప్పుడు తన యొక్క ప్రాబల్యాన్ని, పార్టీ ప్రాబల్యం పెంచుకోవాలి, తన యొక్క ప్రాబల్యాన్ని, తన యొక్క మాట నడవాలి, తను కూడా సేవ చేయాలనే ఆలోచన ఒకటి. 2, ఒక 4 సంపాదిస్తున్నారు అనుకోండి, ఒక 4 కుటుంబ సభ్యులే మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసుకుంటే డెఫినెట్ గా ఆ వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో కూడా ఒక కుటుంబ పాలన వైపు మొగ్గింది రాష్ట్రం అనేది వచ్చింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ నిర్ణయాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే అప్పుడు భూస్వాములు
ఆ ఉన్నటువంటి పెత్తందారులు ఏ విధంగా పరిపాలించారో నియంతృత్వం అన్నారు, నియంతృత్వ పోకళ్ళకి వెళ్తున్నారన్నారు. నియంతృత్వ పోకడ వేరండి. భూస్వాముల అంటే గ్రామాల్లో పెత్తందారితనం తీసుకురావడానికి వీళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్స్. మీరు మన వ్యవసాయ కమిటీలు ఏంటంటే, వ్యవసాయ కమిటీలు మీరే వేసుకుంటారా? ఈ అసంతృప్తికి కారణం ఇవన్నీ. ఈ అసంతృప్తి, ఇప్పుడు ఒక లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, లోకల్ ఎమ్మెల్యే అతని యొక్క నియోజకవర్గంలో కూడా అతని ప్రాబల్యం లేకుండా చేసే పరిస్థితి పార్టీలో ఉందని. ఎందుకు ఎమ్మెల్యేకి ఇప్పుడు నిధులు పెంచారు, వాళ్ళకి సొంతంగా ఒక ఆఫీసు, ఒక కార్యాలయం, ఒక ఇల్లు అన్ని కలిపి ఒక పెద్ద హౌస్ కట్టించాలి మొత్తం అందరూ ఎమ్మెల్యే. రాజకీయ నాయకుడికి ఒక ఎంప్లాయీకి గతంలో ఏ ప్రభుత్వాలు ఇట్లాంటి ఆలోచన? ఒక్క నిమిషం వంశీ గారు, ఒక రాజకీయ నాయకుడికి ఒక ఎంప్లాయీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? మీరు ఎంప్లాయీగా చూస్తే ఒక రాజకీయ నాయకుడు ఊరుకుంటాడా? ఒక రాజకీయ నాయకుడు అసంతృప్తి ఉండదా? ఒక నియంత కింద పనిచేయాలంటే ఎవరికైనా కానీ డెఫినెట్ గా ఆ రివర్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఫీల్ గుడ్, మీరు ఏం చేయకున్నా కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ పోయి అప్పుల రాష్ట్రంగా చేసిన, ఎన్ని నిధులు దుర్వినియోగం జరిగినా గానీ ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు, ఒక ఆశ మీద ఉన్నారు. ఏదో ఇస్తారు కదా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవన్నీ ఆశల మీద ఉన్నారు ప్రజలు. తెలంగాణ ప్రజలు అమాయకులు, కానీ నిజాలు తెలిసినప్పుడు ఆ రివర్షన్ కూడా అంతే ఉంటది. గండ్ర గారు, ఒకటి ఇంకొక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారని పలు సందర్భాల్లో కేటీఆర్ గారు చెప్పారు. అంటే ఈ లెక్క ప్రకారం మరో 20 ఏళ్ళు టీఆర్ఎస్ సరే ముఖ్యమంత్రి ఎవరన్నా కానివ్వండి. సో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్ట్రాటజీలో కొంచెం ఆసక్తికరంగానో కొంచెం నవ్వొచ్చే విధంగానో లేదు. అంటే మంత్రులే వచ్చేస్తారు, 7-8 మంత్రులు అంటే అందులో సీరియస్నెస్ కానీ లేకపోతే వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది అందరికి. అంటే సార్ మీరు 2019 అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారా, చేయరా, సక్సెస్ ఆ ఫెయిల్యూర్, దట్ ఈస్ డిఫరెంట్. ఋషి గారు, మీరు ఎందుకు ఆశ్చర్యాన్ని కలుగుతుందో మీకు ఇప్పుడు వీళ్ళంతా ఏమన్నా కేసీఆర్ మీద ప్రేమ, తెలంగాణ రాష్ట్రం రావాలని బాగా ఉద్యమాలు చేసిన వాళ్ళనే మనం పెట్టుకున్నారా? ఈరోజు నేను చెప్తా పేర్లు చెప్పి, 6 మినిస్టర్స్ టీడీపీలో నాయకులుగా ఉండేవాళ్ళు, వాళ్ళంతా కూడా పార్టీ మారిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకో రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా మీరు ఈరోజు తీసుకొచ్చిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక గతంలో ఉండేటువంటి ప్రభుత్వాలను, గతంలో ఉండే నాయకత్వాలను కంపేర్ చేసుకుంటారు. ఎవరు గతంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, గతంలో ఉండేటువంటి ఎన్టీ రామారావు, ఈ రకంగా చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఆ దగ్గర పనిచేసినటువంటి మంత్రులు, ఈ రోజు ఉండేటువంటి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ మోస్ట్ మినిస్టర్. ఆయన ఫామ్ హౌస్ అంటే నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తా. ఓ రోజు ఏదో ఫామ్ హౌస్కి వెళ్ళిండట, నో ఇంటర్వ్యూ, నేను ఇవ్వలేదు, వెళ్ళిపోమని చెప్పాడు. ఒక సీనియర్ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ లేదు, ఫామ్ హౌస్. ముఖ్యమంత్రి కార్యాలయానికి పోతే ఇంటర్వ్యూ లేదు, ఇంటికి పోతే ఇట్లాంటి. అంటే గతంలో అనేక మంది ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిన వారు, వీరు కూడా పనిచేస్తారు. ఎన్టీ రామారావు దగ్గర కేంద్రంలో మంత్రిగా పనిచేశారు, రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? అన్నిటికంటే, అధికారం కంటే, దేనికంటే అన్నిటికంటే ఆత్మగౌరవం అనేది చాలా మనిషికి చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆత్మగౌరవం దొరుకుతలేదని అనేక సందర్భాలలో వాపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా. సో కాదు, ఇప్పుడు కాంగ్రెస్ సేకరించిన ఆత్మగౌరవం కోల్పోతున్న మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు సూచాయిగా చెప్పినామండి. స్ట్రాటజీలో ఇప్పుడు పేర్లు బయట పెడితే మీరైతే క్లియర్ గా ఉన్నారా? మీకు ఎవరెవరు ఉన్నారని డెఫినెట్ గా మీరు చూస్తారు. ఎలక్షన్ లో 6 నెలల నుంచి 6 నెలలు ఇంకా ఉన్నాయన్న తర్వాత సమయం దగ్గరకు వచ్చిన పేరు చెప్పలే కదా. పేర్లు చెప్పమని ఫీలర్లు ఎందుకు వదులుతున్నారు? ఇప్పుడు ఫీలర్లు ఎందుకు వదులుతున్నారంటే ఫీలర్ వదలడం కాదు, వాస్తవానికి దగ్గర ఉన్నది కూడా చెప్పినాము. ఆయన అంటే మరి ఆయన నేను నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పింది కాదు, ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడినటువంటి విషయాలు. ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎట్లయితే దునికినో ఇంతకుముందు ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళందరూ కూడా కట్టడి చేసుకోవాల్సిన పరిస్థితి. గొర్రెల మందని కదా, గొర్రెలను దాచుకోవడానికి చుట్టూ ఇది వేసుకున్నట్టుగా ఆ పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసే గౌరవము, మర్యాద దొరకనప్పుడు డెఫినెట్గా ఇందులో ఇది అని కొరకైనా ఏముంటుంది అనే పరిస్థితి వస్తుంది. అది కాకుండా ప్రజలకు కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసడంలో పూర్తిగా విఫలం చెందింది. ఇల్లు ఇవ్వలేక, మరి కేజీ టు పీజీ కాక దళితులకు 3 ఎకరాలు. ప్రభుత్వంలోకి వచ్చే ముందు పార్టీ చెప్పినవి ప్రజలకు చేయలేకపోతుందని అసంతృప్తితో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారా? లేకపోతే వాళ్ళకి ఆత్మగౌరవం ఏమన్నా లోటు వచ్చిందని కొంత బాధగా ఉన్నారా? లేకపోతే సిట్టింగులకి సీట్లు రావు అని ఒక విశ్లేషణ జరుగుతుంది. మరి దానికోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? చిన్న బ్రేక్ తర్వాత
బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు సిద్ధారెడ్డి మనతో జాయిన్ అయ్యారు. సిద్ధారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తోంది కాబట్టి టీఆర్ఎస్ లో ఉన్న ముఖ్య నాయకులు, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కాంగ్రెస్ కి లైన్ కడతారు. ముందుగా మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు. అది 6 నెలల్లోనో, ఏడాదిలోనో, 2 ఏళ్లలోనో మనం చూడాలి. ఎంతవరకు అలాంటి అవకాశం ఉంది? చెప్పే ముందు ఎన్టీవీ వాళ్ళు 10 years పూర్తి చేసుకుని 11th year లోకి అడుగు పెడుతూ ఉన్నాం. మీ శుభాకాంక్షలు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ ఒక రిలయబుల్ న్యూస్ ఛానల్గా పేరు సంపాదించుకున్నటువంటి ఎన్టీవీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11th yearలో అడుగుపెడుతున్న సందర్భంగా నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. మిగతా రాబోయే రోజుల్లో కూడా నిష్పక్షపాతంగా ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా రిలయబుల్ న్యూస్ ఛానల్గా మరింత పేరు పొందాలని ఆశిస్తూ కోరుతూ, ఇవాళ మేము కూడా లైవ్లో ఉన్నాము. దేశం అంతానేమో పోతా ఉన్నారు, తెలంగాణలో వస్తారంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి మేము కూడా ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి బట్టి విక్రమార్క గారు, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కొన్ని వర్కింగ్ వ్యాఖ్యలు చేస్తే ఏమన్నా వర్కౌట్ అయిద్దామని చెప్పేసి ప్రయత్నం చేసిండ్రు. కానీ అంటే అయితే అట్నుంచి ఇటు వస్తేనన్నా గవర్నమెంట్ నడవాలి, ఇటు నుంచి అడిపోతున్నా గవర్నమెంట్లోకి రావాలనేటువంటి ఒక ఆలోచన విధానంలో ఇవాళ పార్టీలు ఉన్నాయి. బట్ అంటే రిలయబుల్ లీడర్షిప్ లేదన్నటువంటి ఒక ఫీలింగ్. అంటే టీఆర్ఎస్ లో ఏదో అసంతృప్తి ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ లోనే కొంత పెద్ద మిస్ట్రస్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఇన్ఛార్జ్ ఇక్కడికి వచ్చి మా పిసిసి ప్రెసిడెంట్ పనిచేస్తారంటే మిగతా వాళ్ళే ఉన్న ప్రెసిడెంట్ కూడా బీకాలని చెప్పేటువంటి పార్టీలో ఆయన ఏకంగా ఇన్ఛార్జినే మాట్లాడతాడు, లేకపోతే నేనైతేనే ముఖ్యమంత్రి అయితేనే ఇంకో ఆయన చెప్తాడు. కాబట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీలో పరస్పర విశ్వాసం లేనటువంటి పరిస్థితులలో ప్రజలకు పూర్తి విశ్వాసం లేదు, వాళ్ళ మధ్యలో పరస్పర విశ్వాసం లేదు. తర్వాత ఏ విషయంలో కానీ ఒక ఆల్టర్నేటివ్ చూపించేటువంటి ప్రయత్నం, ఎందుకంటే గతంలో యూఆర్ ఆల్ ట్రైడ్, టెస్టెడ్ అండ్ ఫెయిల్డ్. మిమ్మల్ని ప్రజలు ప్రయత్నించారు, చూశారు, మీరు ఫెయిల్ అయ్యారు. మీ ఆర్థిక విధానాలు కానివ్వండి, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానివ్వండి, లేకపోతే నాయకత్వ పరంగా కానీ అనేక విషయాల్లో. ఇక కుంభకోణాల గురించి నేను చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చెప్పాల్సిన, కాంగ్రెస్ అవసరమే ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా టీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగలేదంటే ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీలో గతంలో అవకాశం రాలేదు కాబట్టి, దేశం మొత్తంలో అధికారంలో ఉన్నాం కాబట్టి, మిగతా రాష్ట్రాల్లో 1 by 1 అధికారాన్ని సాధిస్తున్నాం కాబట్టి, నరేంద్ర మోడీ గారి గుడ్ గవర్నెన్స్ ఈ రాష్ట్రంలో కూడా ఉండాలి, అవినీతి లేనటువంటి, కుటుంబ పాలన లేనటువంటి అధికారం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్, బీజేపీ విల్ బి దేర్. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకోవడం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ హ్యాస్ టు వర్కౌట్ సంథింగ్. కానీ అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందా ఈ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు? అంటే మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా అన్నారు, చాలా మంది టచ్లో ఉన్నారు. ఏ రాష్ట్రంలో చూసినా, మీరు ఏ రాష్ట్రంలో చూసినా ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు, ఒక గుడ్ గవర్నెన్స్ అందించాలనుకునే వాళ్ళు, నరేంద్ర మోడీ గారి పాలన మా రాష్ట్రంలో కూడా రావాలనుకునే వాళ్ళు, దే ఆర్ జాయినింగ్ బీజేపీ, దే ఆర్ విన్నింగ్ ది పబ్లిక్ మ్యాండేట్ అండ్ గవర్నమెంట్ లోకి వస్తున్నాం. అది తెలంగాణలో రిపీట్ అవుతుంది. అంటే వాళ్ళు వస్తేనే ఇద్దని కాదు, వీ హ్యావ్ అ స్ట్రాంగ్ లీడర్షిప్. కాకపోతే మేము దాచుకొని పంచే లీడర్షిప్ ఇంతకుముందు లేకపోవచ్చు, కానీ ప్రజలు అవన్నీ చూడట్లేదు. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కావాలనుకుంటున్నారు, అది ఇవ్వడానికి సరిపోయేంత నాయకత్వం, సామర్థ్యం మా దగ్గర ఉంది. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళే హీరోలు అవుతారు. కాదు, ఇక నాయకుల్ని కాసుకోవడం మొదలు పెట్టాలా? అధికార టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ లోకా అటు బీజేపీలోకా ఇటు పోతారు అనేది ఎమ్మెల్యేలా లేకపోతే మిగతా నాయకులని? ఇప్పుడు నీళ్లు టీఎంసీ లాభదా ఉంటున్నారు, లీడర్ లాభాల పరిస్థితి వస్తుంది. మొన్న బీజేపీ వాళ్ళు రామ్మాధవ్ వచ్చారు వరంగల్కు, కుండబద్దలు చెప్పాడు, మాకు సిద్ధాంతాలు అవసరం లేదు, రాజకీయం పరమావధి, అధికారం పరమావధి అని చెప్పేసి టోటల్. అంటే ఒకటి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు దేశ స్థాయిలో డిఫరెంట్ అని చెప్పుకుంటారు, నేను కాదనను, ప్రిన్సిపల్స్ ఉన్న పార్టీ అని చెప్పుకుంటారు. కానీ దాని నుండి క్రమక్రమంగా బయటకు వస్తున్న పరిస్థితులు దేశ స్థాయిలో చూస్తున్నాం, జరిగిన సంఘటనలు చూస్తున్నాం. ఓకే, అధికారమే అన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కాదు, ప్రతి ఒక్కరు కూడా అధికారం కోసం వస్తారు. ఏ పార్టీ అయినా కూడా ప్రజాసేవ పేరు మీదనే ముందుకు వస్తారు. పార్టీ మారిన వాళ్ళు కానీ, పార్టీలో వచ్చిన వాళ్ళు కానీ, ఇవన్నీ అది అట్లా. అందుకని ప్రజాసేవని వచ్చే పార్టీ కానీ, కాకపోతే క్రోనలాజికల్ గా మారుతున్న సమీకరణం మనం చూసుకోవాలి. సరిగ్గా పెద్దలు వాజ్పేయి గారు ఉన్నప్పుడు 13 నెలలు మేమందరం ఉన్నాము. అంటే కొన్ని ఓటుతోటి, 2 ఓటుతోటి, ఒక ఓటుతోటి చేసిండు గవర్నమెంట్ ఉంటుండే. రాజకీయ పరిణామాలు మారుతున్నాయి, అన్ని పార్టీలు మారుతున్నాయి కాదని నేను. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ తప్పలేదు. ఎందుకంటే వాళ్లకు ఓకే, దేశ స్థాయిలో ఉత్తరప్రదేశ్లో గెలిచిన అనుభవంతో పాపం మొన్న అమిత్ షా గారు ఇక ఓల్డ్ సీట్లో కూడా నేను గెలుస్తానన్న ఆలోచనతో, అంటే వాళ్ళకు విజయోత్సాహంతో వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, ఒకటి అది గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది, ఆర్గనైజేషన్ ఎట్లుంది, మేము పటిష్టంగా ఉంటామని వాళ్ళు ఊహా చక్రాలు ఉన్నారు. తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు
సమన్వయ కమిటీ మీటింగ్ అని పెడతారు గాంధీ భవన్లో. 10 మంది ఉంటే 10 మంది 8 మంది వేరే మాట్లాడతారు. సమన్వయ కమిటీ హనుమంతరావు గారు ఏమంటారు? కానీ ఒక పాయింట్ అండి, అంటే ఎంతో కొంత బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేసుకోవడానికి ఆశలు పెట్టుకోవడానికి ఒక అవకాశం ఎందుకుందంటే, సిట్టింగులకి నేను సీట్లు ఇస్తానని పదే మధ్య ముఖ్యమంత్రి చెప్పడం, కానీ మీ ఆలోచన ముఖ్యమంత్రి స్ట్రాటజీ, పార్టీ నాయకుడి స్ట్రాటజీ వేరేలా ఉందని, కొంతమంది ఎంపీలని ఇక్కడ తీసుకొచ్చి అసెంబ్లీకి పోటీ చేయించాలని, ఇట్లా కొంత షఫలింగ్ చేయడంలో సిట్టింగులు కొంతమందికి దాదాపు 20-30 మందికి సీట్లు పోయే పరిస్థితి ఉందని కూడా వస్తుంది కదా ప్రచారం. సో అప్పుడు వీళ్ళు అటు వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఒకటండి, ఇప్పుడు రాజకీయంగా మనం చేస్తున్న పనులతో పాటు ప్రజాభావంతో పాటు ఈరోజు ఎవరు స్వయంగా చేతులాల పాడు చేసుకుంటూ, ఇప్పుడు రాజకీయం గెలవాలని టికెట్ ఇస్తాను తప్ప ఓడిపోవాలని టికెట్ ఇయ్యం కదా ఎవరికి కూడా క్యాండిడేట్. అందుకంటే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు మరొకరికో మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయంగా అన్ని పార్టీల సహజం ఇది. ఎందుకంటే లాస్ట్ ప్రొడక్ట్ నేను ట్రై చేయవచ్చు, కాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ లో పోవచ్చు, కానీ ఆ పరిస్థితి టీఆర్ఎస్ లో లేదు ఇప్పుడు. ఎందుకంటే ఉద్యమ పార్టీగా వచ్చిన పార్టీ రాజకీయ పార్టీగా మారింది. దాని అందరూ కూడా ఈరోజు రాజకీయ ఉద్యమంలో పనిచేస్తూ అందరూ టీఆర్ఎస్ ఎందుకు కంటిన్యూ అవుతున్నారు అంటే, ఉద్యమం మేము పనిచేశాము అన్న ఆలోచనలో ఒకటి, గుర్తింపు రావాలని ఒకటి, రెండోది పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా పనిచేస్తుంది. గతంలో ఏ పార్టీలు ఏ ప్రభుత్వం పనిచేయాలని కార్యక్రమాలు చేస్తుంది కనుకనే ప్రజాక్షేత్రంలో నిన్నాకు మొన్న పోచంపాల మీటింగ్ మేమేం పనే చేయలేదు, మాకు నెగటివ్ ఉన్నది. తండ్రి ఎందుకు వస్తారండి? మేము వెహికల్ అరేంజ్ చేసినా కూడా ఎక్కుతారా జనాలు? అంటే ప్రజలు ఇప్పుడు ఎన్నికల లోపల దాదాపు అన్ని ఎన్నికల్లో కూడా మెజార్టీ ఎందుకు వస్తున్నది అంటే, ప్రజాక్షేత్రంలో ఎన్నికలు గీటరాయి, ప్రజాక్షేత్రంలో సభలు గీటరాయి, సభలు మంది వాళ్ళన్నా కూడా ప్రజాక్షేత్రంలో అనుమానం ఉంటేనే వస్తున్నారు. మొన్న వరంగల్ సభకు వీళ్ళ సభకు బండ్ల మీద వచ్చింది, ట్రాక్టర్ ఎందుకు వచ్చిండ్రు అంటే, ఇప్పుడు నీకు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పాపం పగటికల్ తప్పు లేదు. ఎందుకంటే దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రోజుకి కుంచిపోతున్నది కనుక తప్పది ఉన్న రాజకీయంగా ఇక్కడ ఆల్టర్నేటివ్ బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు ఇప్పుడు 25,000 కిలోమీటర్ దూరం ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు 25,000 కిలోమీటర్లు ఇప్పుడు అప్పుడు కాదు, 20 ఏళ్ళు మాదే టీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు కాంగ్రెస్ 2019లో. సరే, ఈ 3 పార్టీల మధ్య ఫైట్ లో టీడీపీ ఏంటి? టీడీపీతో పొత్తు లేదని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పేశారు. ఏం ఆలోచిస్తుంది తెలంగాణ టీడీపీ? తెలంగాణకు ముందు ఒక సామాజిక తెలంగాణ వస్తుంది. మా అందరికి అన్ని విషయాలు, మా లాంటి నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులను కూడా ఏమనుకున్నామంటే, బంగారు తెలంగాణ వస్తుంది, మిగులు బడ్జెట్ వస్తుంది, మేము ఎంతో వృద్ధిలోకి వచ్చేస్తాం, మా వాళ్లకు 3 ఎకరాల భూమి వస్తుంది, మా వాళ్లకు ఇండ్లు వచ్చేస్తాయి, అవి వస్తాయి, ఒక ఇంటికో ఉద్యోగం వస్తుందని మేము అందరం అనుకున్నాం. అన్ని లిస్ట్ రాసి పెట్టుకున్నాం. ప్రతి పార్టీలో కూడా ఏంది, సరే ఎవరు వస్తుంది, సరే ఆ పెద్ద ఆయన వస్తున్నాడు కదా, ఉద్యమం చేశాడు, ముఖ్యమంత్రి చేసేయండి పర్వాలేదు, అన్ని ఇచ్చేస్తాడేమో అంటే తెచ్చి అప్పులు పెట్టి, ఇప్పుడు ఈ పుట్టిన పిల్లగానికి కూడా 40,000 రూపాయల అప్పు, రేపు పుట్టపోయే పిల్లగానికి కూడా 40,000 రూపాయల అప్పు తెలంగాణలో. పోని ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఎవరికన్నా 3 ఎకరాల భూమి వచ్చిందా? పోని ఇచ్చిన మాటల మీద ఎక్కడన్నా నిలబడి ఉన్నారా? లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ రోజు తెలంగాణ తీసుకురాలేదు. ఇంకోటి ఏంటంటే, తెలుగుదేశం రాజకీయంగా ఎందుకు నిలబడుతుందంటే, సరే వీళ్ళందరూ రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వాళ్ళ లొసుగులు వాళ్ళకున్నాయి. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు 10 మంది ఉంటే 10 మంది ఒక అభిప్రాయంతో ఉండరు అనేది అది సర్వదా మా గ్రామంలో ఒక రచ్చబండ దగ్గర చెప్పేస్తారు దాన్ని కాంగ్రెస్. మరి ఇక మిగతా పార్టీలు ఒక సామాజిక కోణం నుంచి, దాని తర్వాత అభివృద్ధి, తెలంగాణ విషయంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది, పెత్తందారి వ్యవస్థను రద్దు చేసింది. లేకపోతే ఈరోజు వేణుగోపాల్చారి గారు ఇక్కడ కూర్చున్నాడు, ఆయన గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో గ్రామాల ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా ఇంకోటి అప్పటి వరకు ఒక్క నిమిషం సార్, నేను అది దానికే వస్తున్నా. ఓకే, సామాజికంగా అప్పటి వరకు మాలాంటి వాళ్ళం కూడా కొన్ని వర్ణాలు అధికారంకు దూరంగా ఉంటే, అన్ని వర్ణాలకు అధికారం, ఈ యొక్క అధికారం అందరిది అనే భావం కలిగించినట్టు ఏకైక పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం. మీరు కూడా గేమ్ లో ఉన్నారని చెప్తున్నారా? ఎప్పుడైతే నిజాలు ఈ దొరపాలనలో తెలుస్తాయో, ఇది దొరపాలన అని చెప్పేసి గ్రామాల్లో చర్చ జరుగుతా ఉంది. 4 స్తంభాల ఆట చతుర్ముఖ ఫైట్ డెఫినెట్ గా ఉంటది, డెఫినెట్ గా ఉంటది. సామాజిక అవేర్నెస్ తీసుకొచ్చి ఇది సామాజిక తెలంగాణగా మార్చే ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉండబోతా ఉంది. డెఫినెట్ గా వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఏదో అయిపోద్ది,
నిజంగా ప్రజల్లో అవేర్నెస్ వచ్చి ఎవరు చేశారు, ఈ ప్రాంతానికి అభివృద్ధి ఎవరు చేశారు, పెత్తందర్తనాన్ని ఎవరు తొలగించారు అని మేమందరం కూడా డెఫినెట్ గా ప్రజలకు వెళ్తాం. మాలాంటి వాళ్ళం ఈ రోజు ఏ అధికార పార్టీల్లో ఉన్నా గానీ ఎప్పుడు గానీ అధికారం గానీ కూడా మేము పోలే. కేవలం బడుగు బలహీన వర్గాల పార్టీగా ఏకైక పార్టీ ఉంది. ఏ పార్టీ లేదు. తెలుగుదేశం ఒక వైపు నుంచి కాంగ్రెస్ తో కలవడానికైనా సిద్ధమని కొంతమంది నాయకులు అంటారు, లేదా బీజేపీలో కాంగ్రెస్ వినండి, ఎవరన్నా ఇండివిజువల్ గా చెప్తుండొచ్చు, ఇది పార్టీ పరంగా చెప్తున్నాం. మేము కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ మాది. బీజేపీ కళలో కూడా కలిసే పరిస్థితి ఉండదు. బీజేపీ మీద స్టాండ్ ఏంటి? బీజేపీ మీద స్టాండ్ ఏంది? వాళ్ళు కలిసి వస్తే కలిసిపోవడానికి పోటీ చేస్తాం, కలిసి రాకుంటే మేము పోటీ చేస్తాం. ఏముందంటే ఏంటంటే ముందు రామారావు గారు మాకు సిద్ధాంతాల కల్లే అధికారం కావాలనిలే, సిద్ధాంతం ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇక్కడ మేము అధికారం కోసం ఉన్నామనే విషయాన్ని గట్టిగా ప్రజలకు ఎందుకంటే రాజకీయాలు అవును ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయ అధికారం కావాలనే విషయం గట్టిగా చెప్పారు. దాని గురించి కార్యనిర్వహణ చేస్తున్నారు. రైట్ సార్, 1 minute లో విమోచన గురించి మీరు చాలా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు, జాతీయ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు. ఈసారి సక్సెస్ అవుతారా? 3 ఏళ్ల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను నేను. కాదు అదేమో మీరేమో పొలిటికల్ మైలేజ్ కోసం చేసే ప్రయత్నం అని మిగతా పక్షాలు అంటారు. పొలిటికల్ మైలేజ్ ఏం కాదు, స్వాతంత్ర పోరాటం జరిగింది, మనకు అప్పుడు స్వాతంత్రం రాలేదు. తర్వాత స్వాతంత్రం September 17th వచ్చింది. స్వాతంత్ర దినాన్ని జరపమని మేము మాట్లాడలే, కేసీఆర్ గారు మాట్లాడి మాట తప్పిన విషయాన్ని వాళ్ళ ప్రజలకు తీసుకెళ్తారు. మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం దీన్ని అధికారికంగా జరపాలా. కాంగ్రెస్ పార్టీ ఉన్న కర్ణాటకలో, ఇంతకుముందు కాంగ్రెస్ ఉండి ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి మహారాష్ట్రలో పాత 8 జిల్లాలలో స్వాతంత్రం జరపగలిగినప్పుడు మనం ఇంత దౌర్భాగ్యంగా దిగజారిపోయి నీచంగా హీనాతిహీనంగా మేము చేయమని చెప్పడాన్ని ఎట్లా సమర్థించుకుంటారని చెప్పేసి ప్రశ్నించడం కోసం ప్రజల్లోకి పోతున్నాం. మా అధ్యక్షుడు 7 రోజుల పాటు యాత్ర చేయబోతున్నారు. ఒకటి, మీరు ఇక్కడ నవ్వుకున్నా, ఇది అవుటెడ్ అయినా, ఈ రకంగా మాట్లాడినా కానీ ప్రజల్లో ఒక స్వాతంత్ర భావనను మనం పూర్తిగా దిగజార్చే ప్రయత్నం చేయటము, అసలు అది ఇష్యూ కాని విధంగా చేయడం అనేది తెలంగాణ అన్నప్పుడు August 15 కూడా చేసుకోవడం బంద్ చేద్దాం, June 2 కూడా చేసుకోవడం బంద్ చేద్దాం. మజ్లిస్ మెప్పు కోసమే తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపట్లేదు. ఇది బీజేపీ చేస్తున్న ఆరోపణ. గతంలో ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు రైజ్ చేసిన ముఖ్యమంత్రి వాళ్ళు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు బీజేపీకి దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రధాన శత్రు మజ్లిస్. వాళ్ళు సిద్ధాంతికంగా వాళ్ళు మజ్లిస్ పార్టీని వ్యతిరేకిస్తారు. మేము మజ్లిస్ మెప్పు పొందాలంటే మన రాష్ట్రపతి ఎన్నికల సపోర్ట్ ఇచ్చే అవసరం లేదు, మజ్లిస్ పార్టీ సపోర్ట్ చేయలేదు. రాజకీయంగా మజ్లిస్ పార్టీ మీరా కుమార్ గారికి వేశారు, రామ్నాథ్ కోవింద్కి ఇచ్చారు. కనుక ఈ రోజు ఒక పార్టీకి భయపడో September 17 అధికారికంగా ఎందుకు జరపట్లేదు, ఒక పార్టీకి భయపడో లేకపోతే సిద్ధాంతాలకు భయపడో మేము చేయటం లేదు. సిద్ధాంతాల ప్రకారంగా మేము ముందుకు పోతున్నాము. భారతదేశంలో కూడా సమాన ఎందుకు చేయకపోవడానికి ఏం అడ్డుపడుతుంది, లేదా ఎవరు అడ్డుపడుతున్నారు అనేది ప్రశ్న వస్తుంది. అంటే దాంట్లో కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ వేరే, రాజకీయంగా పొలిటికల్ పార్టీగా మాట్లాడు వేరే. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే కొన్ని అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిలే అవుతాయి తప్ప చేయడం కాదు ఈ రోజు. కనుక అప్పుడు ఎవరు చెప్పినా కూడా అప్పుడు ఎవరు చెప్పినా కూడా చేయాలి లేదు, అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వస్తుంది. రాష్ట్రంలో 3-4 సంవత్సరాల నుంచి ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకుంటే గతంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా పార్టీలను సపోర్ట్ చేస్తలేవు. మిగతా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎందుకు సపోర్ట్ చేయలేదు? మొన్నదాకా జాతీయ పార్టీ కదా, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఒక అంశం లేదు. రాష్ట్రం శాంతిభద్రత విషయంలో రాజీపడే అవసరం లేదు. ఇప్పుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అధికారం లేనప్పుడేమో డైరెక్ట్గా ముఖ్యమంత్రి పేరు పెట్టి ఏమయ్యా రోషా ఏమవుతుంది, ఏమయ్యా కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు చేయవు అధికారికంగా అని చెప్పి ప్రశ్నించినటువంటి ప్రభుత్వం వ్యక్తులు ఈరోజు అధికారంలో ఉన్నారు. సరే, ఆ రోజు మేము కూడా అధికారికంగా జరగకపోయినా ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు 17 సెప్టెంబర్ను ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకుంటాయి. చేయాలని ఆ రోజు తెలంగాణలో ఉండేటువంటి మాలను కొంతమంది మేము అడిగినాం, చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చరిత్ర. 17 సెప్టెంబరు ఆ రోజు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది, నిజాం ఆ రోజు లొంగిపోయి మనం అధికారంగా జరుపుకున్నాం, దాన్ని చేయాలనేది మరి ఎట్లయినా తెలంగాణ రాష్ట్రం వస్తుందో వచ్చినాక కేసీఆర్ గారు అందరం కూడా అనుకుంటే మన రాష్ట్రంలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయలేకపోయినా సమైక్య తెలంగాణ రాష్ట్రం చేయాలనుకున్నాం. మరి ఈ రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత
అందులో ఏమి విమోచనమా, విలీనమా స్పష్టంగా లేదు కనుక ప్రభుత్వ పరంగా అధికారికంగా 17 సెప్టెంబర్ మీ రిక్వెస్ట్ తెలంగాణకు స్వాతంత్రం వచ్చే చేయడం వాట్ ఇస్ రాంగ్? ఒక నిమిషం. ఇప్పుడు విమోచనమా, మీకు చేతనైతే విలీనమా నేనేమంటున్నా, స్పష్టంగా లేదు ఈ మీకు రోజు. విలీనం అనిపిస్తే ప్రభుత్వ ఇది విలీన పరంగా దినం అని చేయండి, మీరు ఉన్నాయి. అది మాట్లాడండి. నేనేమంటున్నా అంటే ఒక నిమిషం, నేనేమంటున్నా అంటే విమోచనం అనే దానికి మీకు ఇబ్బంది ఉందనుకో, విలీనం అని చేయండి, సార్, మేము విమోచనం అని చేస్తాం. 1 minute లో చెప్పండి సార్. ఏంటంటే ఒకటి దీన్ని ఎందుకంటే ఆత్మవంచన చేసుకోవడం. ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రి గారు వచ్చేసి టిఆర్ఎస్ భవన్ లో జెండెక్కిస్తే అప్పుడు హోంమంత్రి కాకుండా పోతారా అర్ధగంటకు? రైట్. ఇదెక్కడి రాజకీయం? అరవింద్ గారు, జనరల్ గా అప్పుడు ఉద్యమ కాలంలో దీన్ని ఒక అంశంగా తీసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు అధికారంలో ఉన్నారు. అంటే మీరు అధికారంలోకి వస్తే ఒక రకంగా ఉంటారు, ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా చేయాల్సింది. ఇది మతపరమైనటువంటి అంశంగా మీరు చూడకూడదు, ఎవరు కూడా చూడకూడదు. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని రాజకీయ లబ్ధి పొందామనే ఆలోచన కూడా చేయకూడదు. ప్రభుత్వం ఆలోచించుకొని సరి అయిన నిర్ణయం తీసుకొని ఈ ఫంక్షన్ పక్క రాష్ట్రాలు చేస్తున్నారు కాబట్టి చేయొచ్చు. చూద్దాం. ఇది బీజేపీ జాతీయ స్థాయి అంశంగా చేసే ప్రయత్నం చేస్తోంది. అధ్యక్షుడు లక్ష్మణ్ యాత్రకు కూడా సిద్ధమవుతున్నారు. చూద్దాం మరి దీన్ని ఎట్లా ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.